మాకు స్వాతంత్రం వద్దు, మాకు ఇండిపెండెన్స్ వద్దు. అంటే భారతీయులకు సంబంధించినటువంటి పార్టీయా అది? ఆ పార్టీ తమిళనాడులో పుట్టింది. ఓకే. అందులో వివి రామస్వామి నాయకర్ అని తమిళనాడు కొంతమంది అప్పటి నుంచి ఉన్నారా గురుగారు ఇట్లా మాకు స్వతంత్రం వద్దు అంటే ఏంటి? మాకు స్వతంత్రం వద్దు, మాకు బ్రిటిష్ వాళ్ళ రాజ్యమే ముద్దు. ఓకే. ఆ పార్టీ పేరు జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ. ఆ పార్టీ నాయకుడి పేరు ఈవి రామస్వామి నాయకర్. ఓకే. ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ ద్రవిడ కజగం. ఓకే. ఆ ద్రవిడ కజగంలోంచే ద్రవిడ మున్నేత్ర కజగం అనే పార్టీ వచ్చింది. ఓకే. దాన్ని డిఎంకే అంటారు. డిఎంకే అంటే దొంగ ముండా కొడుకొని ఆ రోజుల్లో చెన్నైలో తిడుతుండేవాడు వాళ్ళని. ఓకే. డిఎంకే. దానికి సి అన్నాదురైన ఒక నాయకుడు ఉండేవాడు 1950లో. మేము ఇండియాలో ఉండము, పాకిస్తాన్ లాగా మాకు స్వతంత్ర ద్రవిడస్థాన్ దేశం ఇవ్వండి అని అతను లోక్సభలో మాట్లాడాడు. ఓకే. మాట్లాడేటప్పుడు నెహ్రూ గారి కోపం వచ్చింది. అట్లాగే ఈ రామస్వామి నాయకర్ ఏం చేశాడు, శ్రీరంగం మీద, చిదంబరం ఈ దేవాలయాల మీద బాంబులు వేసి వాటిని ధ్వంసం చేయండి అని పిలుపునిచ్చాడు. ఓకే. దేవాలయాల మీద అంత కసెందుకు వాళ్ళకు? దేవాలయాల పైన పిచ్చి అనమాట. హీజ్ ఎ లూనిటిక్. అంటే ఎక్కడ మొదలైంది ఆ పిచ్చి వాళ్ళకు? దానికి అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఓకే. ఓకే. అదొక